ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో నా తండ్రి, నీ సన్నిధిలో ఉంటున్న మా అందరితో మాట్లాడండి. మా ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైనటువంటి విలువైన మాటల చేత మా అందరినీ దర్శించండి దేవా. మా అందరితో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనం. దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. Romans chapter 15 verse 13. Now the God of hope fill you with all joy and peace. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. మరి దేవుడు వాక్యము సెలవిస్తున్న రీతిగా దేవుడి పైన మీకు విశ్వాసం ఉందా అండి? మనకి దేవుడి పైన విశ్వాసము, దేవుడి పైన విశ్వాసం మన జీవితంలో ఉన్నట్లయితే తప్పకుండా మన జీవితంలో మనం అన్నీ కూడా స్వతంత్రించుకుంటాం. మొదటిగా దేవుడు వాక్యం సెలవిస్తున్న ప్రకారంగా సమస్త ఆనందముతోనూ సమాధానంతోనూ మిమ్మును నింపును. ఎప్పుడైతే మన జీవితంలో దేవుని పైన సంపూర్ణముగా ఆనుకుంటామో, అంటే సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉంటామో, సమస్తమైన ఆనందం మన హృదయాల్లో కలిగి ఉంటాము. మనకి సమస్తం కావాలి, దేవుడు ఇచ్చేటువంటి అన్నీ కావాలి, కానీ విశ్వాసం అవసరం లేదు. చాలాసార్లు మన జీవితంలో విశ్వాసం ఉండదన్నమాట. విశ్వాసము లేకపోవడం వల్లే చాలాసార్లు మన జీవితంలో దేవుడు మనకి ఇవ్వాలనుకున్నటువంటి ఆశీర్వాదాల్ని మనమే పొందుకోలేకపోతున్నాము. మన జీవితంలో చాలాసార్లు నమ్మకం లేకపోవడం వల్లనే దేవుడి కార్యాలను చూడలేకపోతున్నాము. ఒకసారి మనం మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనం చూద్దాము. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పెను. ఈరోజు దేవుడు మనల్ని కూడా ఇదే ప్రశ్న వేస్తున్నాడండి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్ముతావా? మరి దేవుడు ఏ కార్యమైనా చేయగలడని విశ్వాసం ఉంచుతావా? నీ అంతకు నువ్వుగా ఇది దేవుడు చెయ్యడు, అది దేవుడు చెయ్యడు, ఇది అవ్వదు, ఇది కాదు అని నువ్వే డెసిషన్స్ తీసేసుకుంటున్నావా? కానీ దేవుడు ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, నమ్మితే నువ్వు ఏ కార్యమైనా చూస్తావు అని. ఈ యొక్క మాట దేవుడు ఎవరితో చెప్తున్నాడంటే, ఒక తండ్రితో చెప్తున్నటువంటి మాట. ఎవరు ఈ తండ్రి అంటే, ఒక దయ్యం పడినటువంటి కుమారుడు ఉన్నాడు ఆ తండ్రికి. అయితే ఆ వ్యక్తి మరి దేవుని యొక్క శిష్యుల దగ్గర తీసుకొస్తాడు తన కుమారుడిని బాగు చేయమని. అయితే వాళ్ళ వల్ల అవ్వదనమాట. అది ఆ దయ్యం అతన్ని విడిచిపోదనమాట. ఈ సందర్భం ఏంటి అంటే, మరి యేసు ప్రభు పేతురు యోహాను వెంట పెట్టుకొని మరి రూపాంతరపు కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆ కొండ మీద నుంచి దిగి వచ్చేసరికి ఇక్కడంతా కూడా కింద గందరగోళం జరుగుతుంటుంది. ఎందుకంటే శిష్యుల దగ్గరకు వచ్చి వాళ్ళ తండ్రి అడిగినప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తారు, అయినా కూడా దయ్యం వాళ్ళని అతన్ని విడిచిపోదనమాట, ఆ యొక్క కుమారుడిని. అయితే వెంటనే ఆ యేసుప్రభుని చూడగానే ఆ తండ్రి అన్న మాటలు ఏంటంటే, మీ శిష్యుల్ని అడిగానయ్యా కానీ వాళ్ళు వెళ్ళగొట్టలేకపోయినారంటే యేసుప్రభు అక్కడ ఒక మాట అంటాడండి. ఇదే మార్కు సువార్త 9వ అధ్యాయం 19వ వచనం. అందుకు ఆయన, విశ్వాసము లేని తరం వారలారా, నేనెంతకాలం మీతో నుందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వారిని నా యుద్ధకు తీసుకురండని వారితో చెప్పగా. మరి ఆయన శిష్యులను అంటున్నాడు, ఎందుకు మీలో విశ్వాసము లేదు? మరి విశ్వాసం లేనటువంటి స్థితిలో మీరు ఎందుకున్నారు? ఎన్ని రోజులు నేను మీతో కూడా ఉంటాను, మీరు చేయాలి కదా ఈ కార్యాలు, మీకు అధికారం ఇచ్చాను కదా, మీరు విశ్వాసంతో ఏదైనా చేయగలుగుతారు అని దేవుడు మనకు ఆల్రెడీ ప్రామిస్ చేసినాడండి. మనలో నమ్మకం ఉంటే మరి ఏ కార్యమైనా మన నోటి ద్వారా పలికినప్పుడు తప్పకుండా జరుగుతుంది. దేవుడు అలాంటి శక్తిని మన నోటికి ఇచ్చాడు. అందుకనే మన నోటికి ఒక మాట అంటాడు దేవుడు, జీవ మరణములు నాలుక వశంలో ఉన్నవి. మనం ఏ విధంగా కన్ఫెస్ చేస్తే అవి జరుగుతాయి. అలాంటప్పుడు దేవుడు శిష్యులకు అధికారం ఇచ్చాడు. కానీ ఈ దయ్యాన్ని వాళ్ళు వెళ్ళగొట్టలేకపోయారు. అందుకనే అతన్ని ఇక్కడ నా దగ్గర తీసుకురండి, ఆ చిన్నవాడిని అని చెప్తాడనమాట దేవుడు. మరి యేసు ప్రభు దగ్గరికి ఆ పిల్లోని తీసుకురాగానే ఆ దయ్యం అతన్ని విలవిలలాడించి కింద పడేస్తుంది. అతని నోట్లో నుంచి నురుగు కక్కుకుంటూ ఉంటాడు. అప్పుడు యేసు ప్రభు అడుగుతాడు వాళ్ళ తండ్రిని, ఎంతకాలం నుంచి ఈ యొక్క దయ్యం ఈ పిల్లోని ఇంతగా వేధిస్తుంది అంటే, బాల్యం నుండి, అంటే చిన్నప్పటి నుంచే వేధిస్తుందంట ఆ దయ్యం. ఆ పిల్లోని అగ్నిలో తోసేయడానికి, నీళ్ళలోకి పడేయడానికి చాలాసార్లు మరి తీసుకువెళ్ళిందంట. అలాంటి పరిస్థితిలో మరి ఈ వ్యక్తి ఆ యొక్క కుమారుడిని యేసయ్య దగ్గరికి తీసుకొచ్చి అడుగుతున్నాడు, అయ్యా నా కొడుకు నువ్వే కాపాడాలి, రక్షించాలని అడుగుతున్నాడు.
అందుకనే దేవుడు అన్నాడు, విశ్వాసం నీకుందా, నమ్మకం నీకుంటే నువ్వు ఆ కార్యం చూస్తావు అని దేవుడు చెప్తాడు అప్పుడు అతనితో. మరి ఇదే మార్కు సువార్త 9వ అధ్యాయం 24వ వచనములో, వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. మరి యేసు ప్రభు నీకు నమ్మకం ఉందా అంటే అతను అంటున్నాడు, అయ్యా నేను నమ్ముతున్నాను, అయితే నాకేమాత్రం అపనమ్మకం లేకుండా నువ్వే నాకు సహాయం చేయని దేవుని అడుగుతున్నాడండి. నిజంగా చాలాసార్లు మన జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు వస్తాయి, నమ్మలేనటువంటి పరిస్థితులు. ఎందుకంటే దేవుడు శిష్యుల దగ్గరకు తీసుకొస్తే ఆ కుమారుడిని బాగు చేయలేకపోయారు, ఇప్పుడు దేవుడి దగ్గర తీసుకొచ్చారు. అయితే మరి ఆ దయ్యం ఎప్పటి నుంచి పట్టి పీడిస్తుందంటే ఆ పిల్లోని బాల్యం నుంచి, ఏదో నిన్న మొన్న పట్టింది కాదు, చిన్నప్పటి నుంచే పట్టి పీడిస్తుంది. ఇది పోతాదా, ఇంత సాధ్యమైన దయ్యం వదులుతాదా అని చెప్పేసి ఆ తండ్రికి ఎంతో మనసులో ఆలోచనలు ఉంటాయి. కాబట్టి దేవుడు నమ్మితే తప్పకుండా ఈరోజు నువ్వు కార్యం చూస్తావు అన్నప్పుడు, అయ్యా నేను నమ్ముతున్నాను, కానీ నాకు అపనమ్మకం కూడా నువ్వే కలగకుండా సహాయం చేయి. చాలాసార్లు మన జీవితాల్లో కూడా అపనమ్మకాలు వస్తూ ఉంటాయి. చాలాసార్లు మన మనసు తొందర చేస్తుంటుంది. అప్పుడు మనం కూడా దేవుని సన్నిధిలో లాగే ప్రార్థన చేయాలి, అయ్యా నేను నమ్ముతున్నాను, నాలో ఏమాత్రం అపనమ్మకం కలగకుండా సహాయం చేయి, సంపూర్ణంగా నీ వైపు చూసే కృపను నాకు ఇవ్వని ఈ తండ్రి ఏ విధంగా కుమారుడు కోసం మొరపెడుతున్నాడో మనం కూడా దేవుడి సన్నిధిలో మొరపెట్టేవారిగా ఉండాలి. అప్పుడు వెంటనే యేసు ప్రభు ఆ దయ్యాన్ని గద్దిస్తే ఆ దయ్యానికి ఆజ్ఞాపిస్తాడు, ఇంకెప్పుడు కూడా ఈ తనలోకి నువ్వు ప్రవేశించొద్దు, అతని జోలికి రావద్దు అని చెప్తే అతన్ని విలవిలలాడించి మరి పెద్ద కేకలు వేస్తూ ఆ దయ్యం అతన్ని విడిచిపోయిందంట. అయితే 26వ వచనంలో ఒకసారి మనం చూసినట్లయితే, అప్పుడు అది కేక వేసి వాడిని ఎంతో విలవిలలాడించి వదిలిపోయిన అంతటా వాడు చచ్చిన వాని వలె ఉండను గనుక అనేకులు వాడు చనిపోయిరనిరి. ఎన్నో సంవత్సరాల నుంచి ఆ దయ్యం ఆ బిడ్డను పట్టి పీడిస్తున్నప్పుడు ఆ దయ్యంని దేవుడు ఆజ్ఞాపిస్తేనే వెంటనే ఎంత శబ్దాలు చేసుకుంటూ భయంకరంగా అరుపులు కేకలు వేసుకుంటూ ఆ బిడ్డని విడిచిపెట్టి వెళ్ళిపోయిందంట. అయితే అది వెళ్ళిపోయిన తర్వాత ఆ బిడ్డ ఎలా అయిపోయినాడు, చచ్చి పడిన వాడిలాగా ఉన్నాడు. చచ్చిపోయినారేమో అనుకున్నారు అందరూ, అక్కడున్న జనసమూహం అంతా కూడా ఇంక అయిపోయింది, ఈ పిల్లోడు చనిపోయినాడు అని అనుకుంటారనమాట. అయితే 27వ వచనంలో చూసినట్లయితే, యేసు వాని చేయి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలువబడెను. మరి యేసు ప్రభు చేయిచ్చి ఆ బిడ్డ నిలబెట్టినప్పుడు మరి చచ్చి పడిన స్థితిలో ఉన్నటువంటి ఆ బిడ్డ ఇప్పుడు ఏమైనాడు, లేచి నిలబడినాడు. ఈరోజు మనకున్నటువంటి పరిస్థితులు ఇలాగే అనిపించవచ్చు. ఎట్లా అంటే ఇంక ఇది జరగదు, ఇంక ఇది అవ్వదు, ఇది అసాధ్యము, ఇలానే కనిపిస్తుంటాయి చాలాసార్లు. చాలా పరిస్థితులు అండి, ఒకటి కాదు రెండు కాదు, ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో చాలా సార్లు అనిపిస్తుంటాయి. అలాగే చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఇంక డిసైడ్ చేసేస్తారు, ఇది అవ్వదులే, నువ్వు ఇంతేలే, ఇంకా నీకేమీ కాదు అనేసి నిరాశపరిచేటువంటి పరిస్థితులు మన జీవితాల్లో చాలాసార్లు వస్తూ ఉంటాయి. నీ జీవితంలో నిన్ను ఎన్ని నిరాశపరిచే పరిస్థితులు వచ్చినా కూడా నువ్వు నమ్ముకున్న దేవుడు ఎంత గొప్ప దేవుడో నేను తెలుసుకుంటే, ఆ చచ్చిపడిన స్థితిలో ఉన్నాడని చెప్పి అందరూ చచ్చిపోయినాడని డిసైడ్ చేసేసిన ఆ బిడ్డని యేసయ్య చేయిచ్చి లేవనెత్తాడండి. కాబట్టి మన దేవుడు మనల్ని చేయి పట్టుకొని నడిపించే దేవుడు, మనం బలహీనలం అవుతున్నప్పుడు మన వెన్నుతట్టి నిలబెట్టే దేవుడు అండి మన దేవుడు. అందుకనే నమ్మడం మనం నేర్చుకోవాలి. నమ్మితే చాలు సమస్తమైనటువంటి ఆనందమును మనకిస్తాడు. పోగొట్టుకున్న ప్రతి ఆశీర్వాదాన్ని తిరిగి ఇస్తాడు. అసాధ్యంగా కనిపిస్తున్న ప్రతి పరిస్థితిలో కూడా అది సాధ్యము అని చేసి చూపిస్తాడండి. అంత శక్తివంతుడైనటువంటి దేవుడు మన దేవుడు. ఏ విధంగా అయితే ఆ తండ్రి విశ్వాసముతో దేవుడి వైపు చూసి ఆ భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి తన బిడ్డని దేవుడి సన్నిధిలో బాగుపరుచుకోగలిగాడో, ఈరోజు నీ జీవితంలో ఏ పరిస్థితి ఉందో, లేకపోతే నీ కుటుంబంలో ఎవరి పరిస్థితి అయినా మరి ఇలాంటి సిచ్యుయేషన్స్, అసాధ్యకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారేమో, వాళ్ళని నువ్వు విడిపించుకోవాలి అంటే నువ్వు వారి కోసం దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాలండి. మరి ఎన్నోసార్లు దైవ సేవకులకి మనం చెప్పిండొచ్చు, ఎంతోమందికి ప్రార్థన చేయమని మనం చెప్పిండొచ్చు, కానీ దేవుడి దగ్గరికి మనమే నేరుగా వెళ్ళి ప్రార్థన చేయడం చాలా అవసరం. ప్రేయర్ సపోర్ట్ తీసుకోవాలి ఖచ్చితంగా, కానీ మొదటిగా మనము దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయడం అనేది చాలా అవసరం. ఏ విధంగా అయితే ఆ తండ్రి మరి దేవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను నమ్ముతున్నా, నా కుమారుని బాగు చేయని అడిగాడో, అలాగే మనం కూడా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా మన జీవితాల్లో అద్భుతాలను రిసీవ్ చేసుకుంటాం. మరి ఆ పిల్లవాడు బాగైపోయినాడు. అయితే శిష్యులకు ఒక డౌట్ వచ్చింది. దేవుడి దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, అయ్యా మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయినాం తండ్రి ఆ దయ్యాలని అని చెప్పేసి అడిగినప్పుడు, ఇదే మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనంలో ఒక మాట చూస్తాము. అందుకు ఆయన, ప్రార్థన వల్లనే కానీ మరి దేని వల్లనేను ఈ విధమైనది వదిలిపోవటం అసాధ్యమని వారితో చెప్పాను. మన జీవితంలో ప్రార్థన ఉండాలండి. అసాధ్యకరమైనటువంటి పరిస్థితుల్లో సాధ్యం అవ్వాలి అంటే ప్రార్థన అవసరం. అదే దేవుడి శిష్యులకు చెప్తున్నాడు. మనం ప్రార్థన చేస్తే
అద్భుతమైనటువంటి శక్తిని పొందుకుంటాం. ప్రార్థించకుండా ఏం చేయాలని మనం ఎంత ప్రయాసపడినా ఏమి చేయలేం. శిష్యులు కూడా మరి చేయలేకపోయారు. మరి ఆ దయ్యాన్ని వదిలించలేకపోయారు. మరి దేవుడిని అడుగుతున్నప్పుడు దేవుడు చెప్తున్న మాట అండి ఇది. ఎవరో మనుషులు చెప్తున్న మాట కాదు. దేవుడే చెప్తున్నాడు. ప్రార్థన వలన మాత్రమే సాధ్యమవుతుంది ఇలాంటి అసాధ్యకరమైనటువంటి పరిస్థితుల్లో. కాబట్టి ప్రార్థించడం నేర్చుకోండి అని దేవుడు చెప్తున్నాడండి ఈరోజు. మన జీవితంలో విశ్వాసం కలగాలి అంటే మొదటిగా మనం ప్రార్థన చేయాలి. మొదటిగా తండ్రి అదే అడిగాడు, అయ్యా నేను నమ్ముతున్నాను, నాలో అపనమ్మకం లేకుండా చెయ్యి అని అడిగాడు. కాబట్టి దేవుడు అతనిలో నమ్మకం కలిగించాడు. అంతేకాకుండా అక్కడున్న వాళ్ళందరూ చచ్చిపోయినాడు ఇంకా ఆ పిల్లోడు అన్నా కూడా వాళ్ళ నాన్న ఒక్క మాట మాట్లాడలేదు. మరి మౌనముగా నిలబడుకొని దేవుడి వైపు చూస్తున్నాడు. ఎందుకంటే అతనికి నమ్మకం ఉంది, యేసుప్రభు తప్పకుండా నా కుమారుని బాగు చేస్తాడు అని. కాబట్టి నమ్మకం, విశ్వాసం మన జీవితంలో ఉన్నట్లయితే మనకు కూడా సమస్తమైన ఆనందమును అలాగే సమాధానమును దేవుడు ఈరోజు నింపాలని ఆశతో ఎదురు చూస్తున్నాడు. నీకు కూడా అట్టి కృప దేవుడు దయచేయునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, మాతో మాట్లాడినటువంటి ప్రతి మాట కొరకే వందనాలు. ఈరోజు మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానం అందరి జీవితంలో నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.